వైరల్ అయిన మోనాలిసా ప్రేమ పెళ్లిపై వివాదం నెలకొంది. అయితే ఆమె మేజర్ కాదంటూ వార్తలు వస్తున్నాయి. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఆమె కేరళలోని తిరువనంతపురంలో తన ప్రియుడితో కలిసి వివాహం చేసుకునేందుకు సిద్ధపడిన క్రమంలో హిందూ ఆచారాల ప్రకారం ఆమె వివాహం చేసుకుంది. అయితే ఫర్మాన్ ఖాన్ తో మోనాలిసా రిజిస్టర్ పెళ్లి చేసుకుంది. తాను ముస్లిం కావడంతో పెళ్లిని ఆర్మాన్ పేరెంట్స్ వ్యతిరేకరించారంటూ కూడా చెప్తూ ఉన్నారు. మోనాలిసా మేజర్ అంటూ ఆర్మాన్ చెప్తూ ఉన్నారు. బర్త్ సర్టిఫికేట్ అలాగే ఆధార్ ప్రకారం ఆమె మేజర్ అంటూ కూడా చెప్తున్నారు. కావాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ చూసుకోండి అంటూ కూడా ఆర్మాన్ చెప్తున్న పరిస్థితి. సినిమాలో నటించేటప్పుడు ఆర్మాన్ తో లవ్ షూటింగ్ టైంలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం అని చెప్పి మోనాలిసా చెప్తోంది. అంటే ఆర్మాన్ తో ఆమె సినిమా చేసే సమయంలో ఏదైతే షూటింగ్ సమయంలో వాళ్ళు ఈ డిసిషన్ తీసుకున్నట్టు కూడా మోనాలిసా చెప్తున్నారు. తమ పెళ్లి ఇంట్లో ఇష్టం లేదంటూ కూడా మోనాలిసా చెప్తున్న పరిస్థితి. 18 ఏళ్లలోపే ఆమె వయసు ఉందంటూ కూడా ఆమె మేజర్ కాదంటూ కూడా చెప్తూ ఉన్నారు. జోరుగా కూడా ప్రచారం సాగుతుంది. దానికైతే ఆర్మాన్ క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. మొత్తంగా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ వైరల్ అయిపోయింది మోనాలిసా. అయితే ఆమె పెళ్లికి సంబంధించి వాళ్ళ ఇంట్లో ఇష్టపడకపోవడంతో ఆమె కేరళలో వచ్చేసి రిజిస్టర్ పెళ్లి చేసుకున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. మొత్తంగా తను మేజర్ అంటూ కూడా ఆర్మాన్ క్లారిటీ అయితే ఇచ్చారు. కావాలంటే బర్త్ సర్టిఫికేట్ అలాగే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా చూసుకున్నట్టు కూడా వాళ్ళు క్లారిటీగా చెప్తున్న పరిస్థితి. మొత్తంగా బాలీవుడ్ లో అలాగే తెలుగులో కూడా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది మోనాలిసా. కుంభమేళాలో ఆమె పూసలు అమ్ముకుంటూ కూడా వైరల్ అయిన పరిస్థితి. మొత్తంగా ఆమె ప్రేమ పెళ్లికి సంబంధించి రక్షణ కల్పించాలంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. ఇంట్లో ఇష్టం లేకపోవడంతోనే ఈ విధంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటున్నట్టు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మొత్తంగా అతను మేజర్ అంటూ కూడా ఆర్మాన్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మా కొలీగ్ గౌతమిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎస్ గౌతమి, చెప్పండి. మోనాలిసా ప్రేమ పెళ్లికి సంబంధించి చుట్టూ కూడా వివాదం నెలకొందనే చెప్పాలి. ఆమె మేజర్ కాదంటూ జోరుగా కూడా ప్రచారం సాగుతోంది. అందుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మోనాలిసా నిన్న పారిపోయి పెళ్లి చేసుకోవడం ఏదైతే ఉందో చాలా సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు మనకేంటంటే తను మైనర్ అని చెప్పి కూడా తెలుస్తోంది. కానీ అంటే ఇటు వాళ్ళ పేరెంట్స్ మైనర్ అని చెప్తున్నా, తను మాత్రం కాదు తిరు మేజర్ అయ్యే వరకు మేము ఆగాము. దట్టు ఇప్పుడు కేరళకు సంబంధించి అంటే మలయాళం సినిమా ఏదైతే నాగమ్మ సినిమా ఒప్పుకుందో ఆ సినిమా షూటింగ్ టైంలోనే పెళ్లి చేసుకుందామని కూడా మేము నిశ్చయించుకున్నాము అని చెప్పి తన భర్త అలియాస్ అదే తన బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు బయటకు చెప్తూ ఉన్నారు. అయితే మనకి ఇక్కడ మీడియా ఒకవేళ వీళ్ళు అబద్ధం చెప్పిన మీడియా సోషల్ మీడియా గూగుల్ మనకి నిజం చెప్తూ ఉంటుంది. మరి తను వైరల్ అయినటువంటి తన ఏజ్ వచ్చేసరికి 15 years గా చెప్తూ ఉంది. మరి 15 years ఉన్నప్పుడు అండ్ ఇప్పుడు ఎంత చూసుకున్నా 17 years అండ్ ఈ మార్చికి తనకి ఇంకా 18 వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తను ఎలా మేజర్ అయింది అని చెప్పి కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి అయితే దీనికి సంబంధించి తను మైనర్ ని పెళ్లి చేసుకున్నందుకు అండ్ ఈ పెళ్లి కూడా ఏ విధంగా చెల్లుతుంది అని చెప్పి కూడా ఇవాళ వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్న సిచ్యువేషన్ ఉంది. సో ఏది ఏమైనా ఇవాళ మోనాలిసా చేసింది కరెక్ట్ కాదు. ముఖ్యంగా తను పెళ్లి చేసుకోవాలనుకున్నా అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి లవ్ జిహాద్ అని కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా తను మలయాళం ముస్లిం కాబట్టి అండ్ తను హిందూ కాబట్టి అసలు ఎందుకు ఈ విధంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, తను ఏ విధంగా మోసం చేశాడా లేకపోతే ఏంటి, ఇంత చిన్న ఏజ్ లో పెళ్లి ఏంటి అని చెప్పి కూడా మరొక సైడ్ ఇది లవ్ జిహాద్ అని చెప్పి మాట్లాడుతున్న సిచ్యువేషన్ కూడా ఉంది. మరి దీని మీద అసలు ఎంతవరకు నిజాలు ఉన్నాయి, దీని వెనక మోనాలిసా కూడా తన తల్లిదండ్రుల మాటల్ని కొట్టిపరుస్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తా ఉంది. లేదు నేను మేజర్ అయ్యాక పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అది చెప్పుకొస్తున్నా. ఇటు పేరెంట్స్ కూడా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ మరి ఇంకా మైనర్ ని పెళ్లి చేసుకున్నారు. అండ్ ఇంకొకటి తన ముస్లిం అబ్బాయి కాబట్టి పెళ్లి చేసుకోవద్దు అని నిరాకరించాము అన్నట్టు కూడా ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తోంది. ప్రశ్న రైట్, థ్యాంక్ యూ గౌతమి. సో మొత్తంగా మోనాలిసాకు సంబంధించిన ప్రేమ వివాహం చుట్టూ అయితే మొత్తంగా వివాదం నెలకొంది. అటు ఆమె పేరెంట్స్ అయితే మోనాలిసా మేజర్ కాదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. 18 ఏళ్ల లోపు ఉన్నవాళ్ళు మేజర్ కాదు, వారు వివాహం చేసుకోవడానికి అర్హులు కాదు అంటూ కూడా చట్టపరంగా కూడా చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మోనాలిసా మేజరే అంటూ అటు ఆర్మాన్ మోనాలిసా కుండ బద్దలు కొడుతూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే కావాలంటే వాళ్ళు మ్యారేజ్ సర్టిఫికేట్ కావచ్చు, బర్త్ సర్టిఫికేట్స్ కావచ్చు అన్ని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా
చెప్తూ ఉన్నారు. అయితే మోనాలిసా ఎక్కడో కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఉండేది. అయితే ఆమె ఆ పూసలు అమ్ముకుంటూ వైరల్ అయిన తర్వాత ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. తాజాగా మలయాళంలో ఒక మూవీ షూట్ చేస్తున్న క్రమంలో వారిద్దరూ కూడా లవ్ సీన్ షూట్ చేస్తున్న సమయంలో ప్రేమ వారి మధ్య పుట్టింది. అదే సమయంలో వారు వివాహం చేసుకోవాలంటూ కూడా డిసైడ్ అయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా వాళ్ళ వివాహానికి సంబంధించిన డెసిషన్ కావచ్చు, అలాగే పేరెంట్స్ వివాదానికి సంబంధించి వారు మాట్లాడడం జరిగింది. అసలు మొనాలిసా అలాగే ఆర్మన్ మాటల్లోనే ఉందాం ఏం జరిగింది. केरला मुझे अच्छा लगा, यहाँ के लोग बहुत ही अच्छे हैं, इसीलिए। अगर दूसरा नहीं, आज आपका शादी हो चुका है, प्यार का रंग में भरा है आज, कैसा फील हो रहा है? अच्छा, बहुत अच्छा बहुत अच्छा। यहाँ आकर शादी करने का डिसीजन कैसा लिया? नहीं, हम दोनों लव करते थे। इधर पर हम घूमने के लिए आए, इधर घूमने के लिए आए क्योंकि हम यहाँ पे दोनों लव करते हैं, प्यार करते हैं एक दूसरे से। यहाँ पे हम घूमने के लिए आए, हमें ये मंदिर अच्छा लगा और यहाँ पे केरला के लोग बहुत अच्छे हैं, इसलिए हमने चूज किया कि हम यहाँ पे ही शादी करेंगे इसी मंदिर से। अभी देखेंगे आगे क्या होता है। हाँ, कोशिश करेंगे केरला में रहने की क्योंकि केरला बहुत अच्छा है और यहाँ पे रहेंगे जी। हाँ ये आपके पिताजी ने अपोज किया है मैरिज के लिए? जी नहीं, पिताजी थोड़ा अगेंस्ट थे शादी के, इसीलिए हम लोग इधर टेम्पल में शादी कर लिए। क्या आपकी स्टेट इस तरह का अगर दूसरा स्टेट होता तो आपको कोई थ्रेट वगैरह कुछ मिलेगा? नहीं, वैसे तो मुझे पता नहीं, लेकिन यहाँ पे मुझे लगा कि यहाँ पे अच्छा है करने के लिए शादी। यहाँ के लोग अच्छे हैं, मंदिर अच्छा है, सब कुछ अच्छे है, सपोर्ट बहुत ज्यादा करते सपोर्ट बहुत ज्यादा करते हैं। आप लोगों ने इतना प्यार दिखाया, सब कुछ किया, मुझे बहुत अच्छा लगा। दिल से आप सभी का धन्यवाद जी। नहीं नहीं, अभी इधर ही रहने का प्लानिंग है, अभी देखते हैं आगे क्या होगा। हाँ, अभी इधर देखेंगे, सोचेंगे, समझेंगे, अगर अच्छा लगेगा तो क्या। इधर सेटल करने का प्लान? हाँ, इधर देखते हैं आगे अच्छा लगेगा। केरला बहुत अच्छा है और यहाँ पे देखेंगे, सेटल करेंगे, अगर अच्छा लगा तो मोनालिसा को जब तक अच्छा लगेगा देखेंगे। कितने साल का नहीं है? ये 6 मंथ का प्यार है, 6 मंथ का प्यार, लेकिन 6 मंथ हमारे लिए 60 इयर्स के बराबर है, 60 साल के बराबर 6 मंथ का प्यार है हमारा, इसीलिए हम लोग। मैं भी एक्टर हूँ जी जी जी, इसी फील्ड में हूँ मैं भी सिनेमा। हम लोग एक फिल्म में हम दोनों एक्टिंग करता था, दोनों का कास्टिंग हुआ उसी टाइम हम दोनों मतलब बातचीत करना चालू किया। फिर मोनालिसा प्रपोज किया मुझे, मैं मना किया शुरुआत में, लेकिन मोनालिसा बोला नहीं हमें करना है, अच्छा लग रहा है, पसंद है, इसीलिए फिर मैं भी ओके बोला। बाद में हम दोनों को लव हुआ, डिसाइड किया कि हमें शादी करना है। कि वो अभी एक्सेप्ट करेगा परिवार आपको? नहीं, मुझे भी इसमें कुछ अच्छा नहीं, लेकिन मेरी फैमिली दूसरी जगह मेरी शादी करना चाहते थे और मुझे वो अच्छा नहीं लगा। अब आप खुश हैं? क्या अभी था खुश है? रिलीजन था? अभी खुश है? अभी तो खुश हूँ मैं। पिताजी को कुछ दूसरी शादी वो किस कर रही थी ना, वो किसके साथ थी? अब शादी अपने पिताजी के साथ? नहीं, कोई था हमारे गांव में तो उससे मेरी शादी करना चाह रहे थे, लेकिन मैंने मना कर दिया कि मुझे नहीं करना। बोलनी चाहते हो आप? തുടങ്ങാം ചേട്ടാ നിങ്ങൾ ചേട്ടാ കുറച്ച് ബാക്കിലോട്ട് നില്ലേട്ടാ